అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. एवरीडे कुछ नया सीखो। कुकू टीवी। మీరు ఏం చేశారు డాడ్? నేను అతనికి కొంత డబ్బులిచ్చాను. కానీ ఎందుకు డాడ్? అతని దగ్గర డబ్బులు లేవా? దాని గురించి నాకు తెలియదు నైరా, కానీ నేను చేసింది ఒక యాక్ట్ ఆఫ్ కైండ్నెస్సా? కానీ మనం అది ఎందుకు చేయాలి? ఓకే, దీని గురించి నేను మీకు ఒక కథ చెబుతాను, సరేనా? స్టోరీ టైం. ఒకరోజు ఒక అడవిలో చాలా పెద్ద వర్షం మొదలవుతుంది. జంతువులన్నీ అటూ ఇటూ పరిగెత్తుతూ ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఆగుతాయి. కానీ ఒక చిన్న చీమ మాత్రం నీళ్ళలో పడిపోతుంది. వర్షం బాగా కురుస్తూ ఉంటుంది. అది ఒక నదిలోకి వెళ్ళిపోతుంది. కాపాడండి! కాపాడండి! ఎవరైనా కాపాడండి! 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 ఆ నదికి దగ్గరలో ఒక చెట్టు మీద ఉన్నటువంటి ఒక చిలకకి ఆ చీమ ఏడుపు వినిపిస్తుంది. చూస్తుంటే ఎవరో సమస్యలో ఉన్నారని అనిపిస్తోంది. ఓ నో, అది ఒక చిన్న చీమ. అది పాపం నిస్సహాయురాలు. నేను వెళ్ళి తనకి సహాయం చెయ్యాలి. కానీ నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? చాలా కాలం తర్వాత ఒక వేటగాడు అడవికి వస్తాడు. అతని చేతిలో ఒక తుపాకీ ఉంటుంది. పక్షుల్ని వేటాడడం చాలా ఫన్గా ఉంటుంది. ఇవాళ చాలా ఆనందమైన రోజు కదా. నేను ఇవాళ వేటాడి చాలా సంతోషాన్ని పొందుతాను. నాకు ఏవైనా పక్షులు దొరుకుతాయేమో వెతికి చూస్తాను. ఎక్కడున్నాయి ఇవి? అదిగో అక్కడ ఒక చిలక ఉంది. చిలక ప్రాణం ప్రమాదంలో ఉంది. ఏం చేయాలో నాకు తెలుసు. నేను వీలైనంత వేగంగా వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ చీమా, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఇందులో నేను చేసిందేమీ లేదులే చిలక. నేను నా ఫ్రెండ్ కి హెల్ప్ చేశానంతే. నువ్వు చేసిన సాయానికి నేను కూడా చేశాను. అందుకే మనం ఎప్పుడూ ఎదుటి వాళ్ళతో కైండ్గా ఉండాలి అని అంటారు. తప్పకుండా డాడ్. కైండ్ గా ఉండడం చాలా సంతోషంగా ఉంటుంది.